అక్కడ సాగు సమరంగా మారింది. పచ్చటి పంట పొలాలను అడవి జంతువులు ధ్వంసం చేస్తున్నాయి, విధ్వంసకాండను సృష్టిస్తున్నాయి. దీంతో అడవి జంతువుల నుంచి పంట పొలాలను రక్షించేందుకు కొత్త ఆలోచనలు అమలు చేస్తున్నారు రైతన్నలు. సాధారణంగా ఇంటికి కాపలాగా వాడే కుక్కలను పంటల దగ్గర కూడా ఏర్పాటు చేశారు. పచ్చటి పంటలకు కుక్కలని కాపలాగా ఉంచారు. కుక్కలతో అడవి జంతువులను తరిమి కొట్టించి పంట పొలాలను సంరక్షించుకుంటున్న తీరుపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. కుమరంభీం జిల్లా సిర్పూర్టి మండలం ఇటిక్యాల్ పహాడ్ గ్రామంలో దట్టమైన అటవీ ప్రాంతముంది. ఈ గ్రామంలో ప్రతి పంట పొలానికి ఓ కాపలా కుక్కుంది. ఆ కుక్కలే పంట పొలాలకు కాపలా కాస్తున్నాయి. అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడుతున్నాయి. కర్షకులకు బాసటగా నిలుస్తున్నాయి. రాత్రి పగలు చేను వద్ద కాపలా కాస్తూ పంట పొలాలు ధ్వంసం కాకుండా కాపాడుతున్నాయి. ఇటిక్యాల్ పహాడ్ గ్రామంలో సాగుకు యోగ్యమైన భూములున్నాయి. ఆ భూముల్లో రైతులు కంది, మొక్కజొన్న, పత్తి, సోయా, వేరుశెనగ, సోయ పంటలు, కూరగాయలు, వంకాయ, టమాటా, చిక్కుడు, బెండ, బీరకాయలు వంటి పంటలు సాగు చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పంట పొలాలు ఉండడంతో అడవి పందులు, జింకలు, దుప్పులు మందలుగా వచ్చి ధ్వంసం చేస్తున్నాయి. పందులు ఆహారం కోసం పంటల్లో తవ్వుతున్నాయి. దీంతో వేల రూపాయలు పెట్టుబడితో సాగు చేసిన పంటలు నేలపాలవుతున్నాయి. ఈ పంటలతో ఆదాయం అణాపైసా రాకపోగా పంటలను కోల్పోయి అప్పులపాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. పంటలను కాపాడుకోవడానికి రైతులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఏమాత్రం ఫలితాలివ్వలేదు. చివరి ప్రయత్నంగా రైతు నాగోషి ధర్మయ్య కుక్కలను కాపలాగా పెట్టుకున్నారు. కుక్కలు పంట పొలాల వద్ద కాపలా ఉండటం వల్ల రాత్రిపూట అడవి పందులు దాడి చేయటానికొస్తే అరుస్తాయి. ఆ కుక్కల అరుపులతో అడవి పందులు పారిపోతున్నాయని, దీంతో అందరూ రైతులు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. పంటలపై అడవి జంతువుల దాడులు తగ్గడంతో ఆదాయం పెరిగిందంటున్నారు రైతు నాగూరావు. పైగా కుక్కల కోసం ఖర్చు లేదు. ఉదయం, సాయంత్రం వాటికి ఆహారం పెడుతున్నామని చెప్తున్నారు. కుక్కలను కాపలాగా పెట్టడం వల్ల పెద్ద ఖర్చు కూడా ఒరిగేది లేదని అంటున్నారు. మేము సుమారు 40 సంవత్సరం నుంచి ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాము. కానీ ఈ మధ్యలో పులి భయం అనేది ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మా పంటలు నాశనం చేయడానికి పందుల బెడత ఎక్కువ ఉన్నది. పందుల నుంచి మేము రక్షించుకోవడానికి మా ఇంటికాడ ఉండే పెంపుడు కుక్కలను పట్టుకొని పోయి మన పంటను కాపాడుకుంటున్నాం. కానీ ఇప్పటికి కూడా కుక్కలు ఉన్నా కూడా పందులు మా పంటను నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ పులి కన్నా మాకు పంట నష్టం అవుతుంది పందులతోని, అదే ఎక్కువ భయం ఉన్నది. మా పోడు భూములు వ్యవసాయం చేస్తున్నాం. 4 ఎకరాల కంది ఉన్నది, 2 ఎకరాలు చిక్కుడు కూరగాయలు ఉన్నాయి. మా పందులు కాపాడడం కోసం కుక్కలు మాకు సహకారం ఇస్తుంది. కుక్కలు అది మన భూములు కూడా ఉన్నందుకు ఆ కుక్కలకు మా సాయం, పులుల భయం కానీ, డుప్పులు భయం కానీ, ఏది భయం ఉన్నా కూడా మా కుక్కలే మాకు సాయం చేస్తున్నాయి. కుక్కలే గెదమటం జరుగుతున్నది. కుక్కలు పట్టడం లేదు కానీ మన కుక్కలే సాయం చేస్తున్నాయి. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కుక్కలు మన దగ్గర ఉండి మమ్మల్ని కాపాడుతున్నది. ఈ 4 ఎకరాల భూమి కంది పోసుకున్నాము. మాకు రక్షణగా ఈ పందుల కోసం ఈ కుక్క పిల్లని జాతుకుంటున్నాం. మా కుక్కని అదే రక్షణ. ఏమన్నా సప్పుడు వస్తే, ఏమన్నా ఎవరన్నా వస్తే ఇదే సప్పుడు మాకు తేలిక పడుతుంది. చేనులో ఇక తిరుక్కుంటూ ఉంటాం మేము. మాకు పందులతోటి బాగా బాధ ఉన్నది, బాగా ఇబ్బంది ఉన్నది. గతంలో పులితోటి బాధ ఉండే, ఇప్పుడు ఈ పందులతోటి బాధ ఉన్నది. ఊరు చుట్టూ అంతా వ్యవసాయం చేసుకొని, రైతు పని చేసుకొని బతికేటోళ్ళం మనము. మాకు ఇబ్బంది అవుతున్నది. ఈ పందులని గిద్దులని మొత్తంని కట్టిపెట్టాలి. ఇళ్ళపాడు గ్రామంలో ఊరి చుట్టూ పొంట ఈ కందులు, ఈ అనపకాయలు, చిక్కుడుకాయలు పోసుకుంటా బతికేటోళ్ళం మేము వ్యవసాయం చేసుకొని. ఈ పందులతోటి ఇబ్బంది ఉన్నది మనకు. ఈ ఉన్న భూములన్నా ఉంచితే ఇక ఇట్లనే మేము బతుకుతాం. మాకు ఇక పందులని కట్టిపెట్టాలి, అంతే ఇబ్బంది. కుక్కలని జాచుకుంటా ఈ ఊరుని కాపాడుకుంటున్నాం. ఈ చేనులని కాపాడుకుంటున్నాం. ఈ 4 కందులు పోసి 4 ఎకరాలు, ఈ 3 ఎకరాలు కందులు పోసి ఇక మా బతుకు ఇంతే అనుకొని ఇక సాలించుకొని బతుకుతున్నాం. కుక్క బాగా రక్షణగా ఉన్నది. పందులు వస్తే అరుస్తున్నది. మళ్ళా పక్కకు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, వాసన బట్టి అరుస్తుంది. మళ్ళీ 2 నెలలు ముందే పులితోటి భయం ఉండే, మొత్తం అడవిలో తిరుగుతున్నది, మమ్మల్ని భయపెడుతూ ఉండే. మళ్ళీ ఇప్పుడు పందులు బాగా ఇబ్బందిగా చేస్తున్నాయి. కంది చేనులను బాగా తింటున్నారు.
మళ్ళీ వేరే పంటను కూడా పాడు చేస్తున్నారు. కుక్కలు ఉంటేనే కొంచెం కాపాడగలుగుతున్నాం.